దిద్దు నాయంగా వస్తుంది. ఇటు చూపండి, నా వైపు చూపండి రా. ఇటు చూపి పైకి లేపు కొంచెం. అది ఓకే రైట్. అది మట్టి అయిపోతుంది, కానీ మన ఆత్మకి రక్షణ అనేది చాలా ఇంపార్టెన్స్ అని చెప్పారు. ఎవరు? యేసుప్రభువు. భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభువు చాలా అద్భుతాలు చేశాడన్న. అవైతే ఈరోజు చూద్దాం. ఒక వచ్చిన చదువుతున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో 22వ వచనం నుంచి నేను చదువుతాను. బైబుల్ సీరియస్ కదా, మీరందరూ బైబుల్ ఓపెన్ చేసి చూడాలి. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరేది. వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. కనుక ఆయన ఎదురు వచ్చి ప్రభువా నశించుకోవచ్చున్నామని చెప్పి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడని వారితో నేను. అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపించగా విలువబడుచున్నదే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడింది. నిన్న మనం నజరేతు కపెర్నహూము చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యేసుప్రభువు వారు గలిలయలోకి వచ్చి అక్కడ ఒక సముద్రం ఉంది నాన్న. దానికి 3 పేర్లు ఉన్నాయి. గలిలయ ఒకటి, గెన్నేసరెత్ ఒకటి, ఇంకోటి తిబెరే సముద్రం ఒకటి. 3 పేర్లు కలిగిన సముద్రం. అది ఒక సముద్రం కాదు, ఒక పెద్ద సరస్సు లాంటిది. అది 14 మైళ్ళు వెడల్పు ఉంటుంది, 9 మైళ్ళు వెడల్పు, 14 మైళ్ళు పొడుగు ఉంటుంది అన్నమాట. ఒక సరస్సు లాంటిది అనమాట. దానికి 3 పేర్లు ఉన్నాయి. యేసు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరు చూశాడన్నా, శిష్యులతో కూడా ఏమన్నాడు? అద్దరికి పోదాము అన్నాడు. అద్దరికి అంటే ఏంటి? మనం ప్రయాణించే హక్కు అనమాట. అవతలకి వెళ్ళాలి అంటే బోట్లోనే వెళ్ళాలి కదా. అద్దరికి వెళ్దాము అనగానే యేసు ప్రభు వారు కూడా దోణిలో ఎక్కి ఉన్నారు. వెళ్తా ఉంది, కానీ ఏమైందంటే పెద్ద గాలివాన వచ్చినాయి. ఏమొచ్చినాయి? గాలివాన. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన పగలంతా కష్టపడతాడు. తన తండ్రి పని మీద పగలంతా కష్టపడి నైట్ అంతా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలసిపోయిన విధానాన్ని బట్టి ఏం చేస్తాడంటే దోణిలో నిద్రపోతా ఉంటాడు. పెద్ద గాలి వచ్చినాయి. గాలివాన రాగానే శిష్యులకి ఏమైందంట? భయం వేసింది. ఏమేసింది? భయం. కలవరపడిపోయారు. మనతో ప్రభు ఉన్నాడు అన్న విశ్వాసం వాళ్ళకి లేదు. మనతో ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఎలాంటి గాలివాన వచ్చినా మనకి ఏమవుతుంది అనుకోలే. దోణిలోకి నీళ్లు రాగానే వాళ్ళు చాలా భయపడిపోయారు, కలవరపడిపోయారు అనమాట. అమ్మో, ఇంత గాలివాన వచ్చేసింది, మనం ఇంకా మునిగిపోతాము, ధోనిలోకి వాటర్ కూడా వచ్చేసినాయి అనేసి చాలా కలవరపడతా ఉంటారు. కొంచెం లక్కీ అన్నదా పైన చేయండి నాన్న. ఓకే
వాటన్నీ డోర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? కలవరం వచ్చింది, భయం వచ్చింది. గొప్ప దేవుడు తండ్రి మనతో ఉన్నాడన్న విశ్వాసాన్ని ఆ విషయాన్ని కూడా మర్చిపోయారనమాట. రాగానే వెంటనే ఏమన్నా తెలిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళారు? తండ్రి దగ్గరికి వెళ్ళారు. ప్రభువా మేము నశించుకోవచ్చున్నాం అన్నారన్నమాట. తండ్రి వెంటనే లేచి ఏం చేశాడు తెలుసా? గాలి వానని గద్దించాడు. ఏం చేశాడు? గద్దించగానే అణిగి నిమ్మళమాయను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, కుక్ ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో, ఖచ్చితంగా ఉన్నాయా మేము వాళ్ళ ఇంట్లో? ఎవరో మీకు ఖచ్చితంగా ఉంటాయి. వెళ్ళగానే మనం కొత్తగా వెళ్ళామనుకోండి, ఏం చేస్తాయి? మనకు తెలియదు కదా వాటికి. ఏం చేస్తాయి? అరుస్తాయి మన మీద, అవునా? మురుగుతాయి అనమాట. వెంటనే యజమానులు వస్తారు ఎవరో కదా, అయితే అందులో ఆంటీ వచ్చి ఇద్దరా అంటారు, అవునా కదా? వెంటనే ఏమవుతుంది? తోక ముడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అరుస్తుందా మన మీద? చూడండి, ఒక కుక్క ఏం చేస్తుందని యజమానికి లోబడింది అనమాట. ఈ గాలి వాన కూడా ప్రభువు సెలవివ్వగానే అడిగి నిమ్మలమయ్యి కుక్కల్లాగా తోక ముడుచుకున్నాయి. వీళ్ళకి ఎంత ఆశ్చర్యమైంది. ఎవరైనా గాలి, సముద్రం, వాన కూడా ఈయనకి భయపడిచి అడిగి నిమ్మలమైపోయి నేనెవరో అనుకుని ఏమనుకున్నారంటే శిష్యులు, ఈయన లేచి గాలి నీటి పోగును గద్దింపగానే వానికి నిమ్మలమాయను. ఈయన ఎవరో అని ఒకరితోనొకరు చెప్పుకొని ఆశ్చర్యపడేది. ఈయన ఎవరో తెలుసానా? ఒక మాట ఉంటుంది కీర్తనలు 95. కీర్తనలు 95:5. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసాను. సముద్రం ఎవరిదంట? ఆయనదంట. ఎవరు కలుగు చేశారంట? ఆయన కలుగు చేశాడు. సృష్టి ఆయనది, ఆయన కలుగు చేశాడు. కొలసి 1:16 చదువుతాను, ఒక్కసారి చూడండి. కొలసి 1:16 వచ్చినాను, ఒక్కసారి చూడండి. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను బుక్ ఏది? నీ బుక్ ఏది?
కొట్టు కాపీ కొట్టు ఆడు కూడా నువ్వు కూడా లైన్లో వెళ్ళాలి. వెళ్ళు, లైన్లో వెళ్ళాలి. కానీ వెళ్ళండి. రావాలి, సీనియర్ క్లాసెస్ రావాలి.
తీసా